కర్నూలు జిల్లాలో వింతాచారాలకి పుట్టినిల్లు లాంటిది. దసరాకి దేవరగట్టులో జరిగేటువంటి కర్రల సంబరం, ఉగాదికి కైరూప్పలో జరిగేటువంటి పిడకల సంబరం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే హోలీ మరుసటి రోజు జరిగేటువంటి సంతకొల్లూరులో మాత్రం ఇక్కడ యువతులుగా మారి తమ కోరికలు తీరాలంటే కోక కట్టాల్సిందే అంటున్నారు. అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చింది, ఆ సంతకల్లూరులో ఏం జరుగుతుంది, హోలీ నెక్స్ట్ డే జరగబోయేటువంటి ఆ వింతాచారం మీద ఈరోజు ఆర్టీవీ అందిస్తున్న రౌండ్ రిపోర్ట్. సంతకొల్లూరు గ్రామంకు మనం వచ్చాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి అనాదిగా ఇక్కడ ఒక వింతాచారం జరుగుతుంది. హోలీ పండుగ రోజు జరిగేటువంటి ఘటన. అంటే ఈ హోలీ పండుగ ఉత్సవం పెద్ద ఎత్తున ముందు రోజు జరుపుకుంటారు. నెక్స్ట్ డే ప్రతి ఒక్కరు కూడా యువకులంతా కూడా యువతులుగా మారేటువంటి సందర్భం. ఈరోజు ఎందుకు యువతులుగా మారుతున్నారు, అసలు ఈ కథ వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంది, అసలు ఏమి ఎందుకోసం ఈ రతి మన్మథ ఆలయం, ఎక్కడ మనం చూసాం రతి మన్మథ ఆలయాలు ఉండే ప్రాంతాలు చాలా తక్కువ, కానీ ఆ కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకొల్లూరు గ్రామంలో మాత్రం రతి మన్మథుడు ఆలయం ఉంది. ప్రతి ఏటా హోలీ రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు జరుపుకొని ఆ మరుసటి రోజే ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులతో పాటు పరిసర గ్రామాల నుంచి చాలామంది ఈ ఉత్సవం చూడడానికి వస్తారు. ఈ ప్రాంతంలో యువకులంతా కూడా తమ కోరికలు నెరవేరాలంటే రతి మన్మథునికి స్త్రీ వేషాధారంలో వచ్చి తమ కోరికలు నెరవేరుస్తారనేది ఒక భక్తుల నమ్మకం. మనతో మాట్లాడడానికి గ్రామ పెద్దలు ఉన్నారు. పెద్ద చెప్పండి, ఏం జరిగింది, ఎందుకోసమని రతి మన్మథ ఆలయం ఇక్కడ కట్టారు, దీనికి ఉన్న చరిత్ర ఏంటి? ఏం లేదు, ఆయన ఏమన్నా మొక్కుబడి నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు పిల్లలు పుట్టలేరు, నాకు సంతానం లేదు, నాదేమో ఆర్థికంగా నేను వెనకబడినాను, అట్లా కోరికలు ఏమన్నా ఉంటే వాళ్ళు మొక్కుకుంటారు. ఏమంటే నీకు చీర కట్టుకొని వచ్చి టెంకాయ కొడతాను, మా మొక్కుబడి చెల్లించు. అప్పుడు అనుకుంటే వాళ్ళకి మొక్కుబడి చెల్లిస్తాడు అతని. అప్పుడు వాళ్ళు వచ్చి నయమైంది కదా అని చీర కట్టుకొని వచ్చి టెంకాయ ఇస్తారు. దీని ఆనైతే పార్వతుల చరిత్ర ఏంది? శివపార్వతుల చరిత్ర అది శివుడు తపస్సు కూర్చొని ఉంటాడు. అట్లా అంతకుముందు భార్య దక్ష బ్రహ్మణుడితో చచ్చిపోయి ఉంటుంది, యజ్ఞ కుండములో పడి చచ్చిపోయి ఉంటుంది. భార్య చచ్చిపోయింది కదా అని ఆయన దీంతో తపస్సు కూర్చుంటాడు. అప్పుడు ఏం చేస్తారు, రాక్షసులు దాడి పెడతారు. రాక్షసులు స్వర్గలోకానికి దాడి పెడితే స్వర్గలోకానికి ఎవరు చెప్పాలా? బ్రహ్మ చేత కాదు, విష్ణువు ఉండరు, శివుడు ఆడుంటాడో తెలియదు వాళ్ళకి. అప్పుడు కృష్ణుని దగ్గర పోయి అందరూ మొరపడతారు, ఇట్లా మాకు ఇట్లా గతి అయింది, మరి దీన్ని ఎట్లా చేసి బంధానం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా లేదంటే సరేలే మీరు వచ్చిన పని నేను చేస్తాను, మీకు అభయం ఇస్తున్నాను, ఏం పని చెప్పండి అంటాడు. అంటే ఏమని అభయం ఇచ్చింది? అతను ఏం లేదు, కోరికలు వాళ్ళు అడుగుకిన మొదలే అభయం ఇస్తాడు. అభయం ఇచ్చాక వీళ్ళు అడుగుతారు, ఏం మీరు వచ్చిన పని ఏమంటే మన్మథుని హిమాలయ పర్వతానికి తపస్సుకు పంపించాలా, తపస్సు చెడిపేకి పంపించాలా, ఆయన సమ్మోహనాస్త్రం ఇడిస్తే ఆయన తపోభంగం అవుతుంది, తపోభంగం అయినాక మోహం పుడుతుంది ఆయనకి. అప్పుడు పార్వతీదేవిని పూజ చేసే పెడతాము, పూజ చేసినాక పార్వతిని చేయి పట్టుకుంటాడు, చేయి పట్టుకున్నాక అప్పుడు ఇంకా వాళ్ళిద్దరికి పరిణయం అవుతుంది. వాళ్ళిద్దరికి పరిణయం అయినాక ఇంకా షణ్ముఖుడు పుడతాడు. షణ్ముఖుడు పుట్టినాక వాళ్ళతో అందరూ రాక్షసులంతా సంహారం చేస్తారు. అందుకోసమే ఇప్పుడు కూడా మేము అదే ఆనతితోనే దహనం చేస్తాం. దహనం ఆడ కాముడు చచ్చిపోయి ఉంటాడు, ఈడ మేము కాముని దహనం చేస్తాం. మరి పునర్జన్మ ఆయన ఇస్తాడు. ఇట్లా అంటే జరిగింది. అదే ఆనతితో మేము చేసుకుంటూ వస్తున్నాం. మరి రేపు లేదు, అయిపోయా. ఆయన చచ్చిపోయినట్లా మేము మొత్తుకుంటాం. ఎందుకు మొత్తుకుంటామంటే ఆయన చచ్చిపోతారు కాదని మొత్తుకుంటాం. ఆయన పోతాడు, వీరవేషంతో పోతాడు, పోయి బాండు ముడిస్తాడు. బాండు ముడిస్తే పరమాత్మ సరిగ్గా పడుతుంది. పడినప్పుడు 3వ కన్ను తెరుస్తాడు పరమాత్ముడు. ఎవరు ఈ పని చేసింది అని చూస్తే మన్మథుడు ఏదో కనబడతాడు. ఆ 3వ కంటికి ఆయన కాలి బూడిదైపోతాడు. బూడిదైపోతే అప్పుడు రతిదేవి వచ్చి
నా గతి ఎట్లా ప్రాణభిక్ష పతిభిక్ష పెట్టు అని అడిగితే అవగా నీకొకటే కనబడతాడు, ఎవరికి కనబడు అని అభయం ఇస్తాడు. ఎవరు? పరమేశ్వరుడు. నీకొకటే, నీవు ఎప్పుడు అనుకుంటే అప్పుడు నీకు కనబడతాడు నీ భర్త, మిగతా వాళ్ళకి ఎవరికి పంపిడు కనబడు అని అప్పుడు అభయం ఇస్తే సరేలేని వస్తుంది. అప్పుడు వచ్చి అంత సంహారమైనాక దేవతలంతా లక్ష్యంగా ఉంటారు అంతే. ఈ కామదహన ఘట్టం ఎప్పుడు జరుగుతుంది? కామదాన గట్ట ఈరోజు పొద్దున్న. ఏం చేస్తారు అక్కడ? ఏం లేదు, హరిజన వాడలో పోయి నిప్పు తెస్తాము. నిప్పు తెచ్చినాక ఆడ పెట్టి పుట చేస్తాం. పుట చేసినాక ఊర్లో పెద్ద మనుషులంతా ఎత్తుకొని శవాల మాదిరిగా ఎత్తి నీ పని అయిపోయాప, నీది ఏం ఉరిసి ఉండేవరకు ఏం ఉరిసివి ఏం లేదని వాళ్ళు ఏం చేసినవి వెనకటి చేసినవి అన్నీ లేనిపోని ఎత్తి పెడతాం అక్కడ. వాళ్ళు ఏం ఊరుకుంటారు, ఏం అనక లేదు, ఎందుకంటే మా చేతులు దొరికింటారు అనక లేదు. అట్లా 10-12 మంది పెద్దలు ఎత్తుకొని ఆడ శవయాత్ర చేస్తారు అంతే. అంటే ఎందుకోసమని మీ ఊర్లో యువకులంతా కూడా కోకలు కట్టుకుంటారు, చీర అలంకార, అసలు స్త్రీలను తలపించేలాగా ముస్తాబయ్యి ఈ మొక్కులు తీసుకుంటారు, ఎందుకు? అదే మరి నాన్న బాగుండాలి, నేను బాగుండాలి విషయంలో టోపన్ చేసి పెడతారు, మిషాలు కొరికిస్తుంటారు. కొంతమంది మిషాలతో వస్తారు, ఇది మొక్కుబడి కదా మాకు ఎందుకని. కొంతమంది నీట్గా తయారవుతారు, నీట్గా తయారయ్యి సినిమా స్టేజ్ లెక్క ఉంటారు అట్లే. మరి ఒక్కొక్కరు ప్రీతి అది ఎవరు చెప్పాక రాదు. అంటే ఈ పండగ ఎన్ని రోజులు జరుగుతుంది ఇక్కడ ఈ ఉత్సవం? 2 రోజులు. నిన్న ఈ రోజు. మొదటి రోజు ఏమేమి చేస్తారు? మొదటి రోజు ఏం లేదు, నిన్న ఏం లేదు, అందరూ టెంకాయ నైవేద్యం ఇస్తారు. నిన్న సాయంకాలం ఉత్సాహం ఎక్కుతుంది, రాత్రి డ్రామా ఉంటుంది. ఇంకా ఈరోజు పొద్దున్న అది దానం, శివరాత్రి దానం ఉంటుంది. అది అయినాక ఇప్పుడు కుంభాలు వెళ్తాయి. కుంభాలు అయినాక వేషాలు అయినాక అంతే, ఇంకా 4 గంటల 5 గంటల వరకు అంతే. మరి 4-4:30కి శస్త్రం వేస్తారు, 101 మారెక్కిస్తారు. అది అయినాక మరి ఏనుగులు అయినాక రాత్రి 10:30-11 గంటలకి విమానాన్ని వెళ్తుంది. విమానం అంటే మన్మథుడు చచ్చిపోయినట్ల రతి ఉన్నట్ల అని చీర కట్టుకొని విమానం కట్టి మూసుకొని వస్తారు బజార్లో. అయ్యా పూకు పోతాయని మొత్తుకుంటూ వస్తారు అనమాట, అంటే చచ్చిపోయింటాడని లెక్క. అప్పుడు మరి వచ్చి ఆడ దింపి ఆ గుడి కాడ మరి వాళ్ళకి పునర్జన్మ ఇస్తారనమాట. మరి ఎత్తుకొని కుణుస్తారు, అప్పుడు పునర్జన్మ వచ్చినట్లు వచ్చి మరి గుడికి వచ్చేస్తారు. ఇంకా దేవుని ఒప్పుతాం రాత్రి. అంటే సంవత్సరానికి ఒక్కసారే ఇక్కడ పూజలు చేస్తారా, లేకపోతే వారంలో ఏమైనా ప్రత్యేక? ఏం లేదు, సంవత్సరం రండి. అంటే సంవత్సరం అంటే దశమి దినం కూర్చోబెడతాం. దశమి దినం రోజు పూజ ఉంటుంది, రాత్రి ఒకటే. మరి ఈరోజు నిన్న పెద్ద పూజలు, మిగతా రోజు అయిపోయి గూట్లో పోయినాక బీగం తెరచలేదు, గూడు ముట్టేలేదు ఎవరు. బీగం కూడా తెరచడం చేసినాక ఏం కావాలంటే మరి తిరిగి సంవత్సరమే రావాలా, మరి దశమినే రావాలా. ఈ మేము కలర్ కొట్టియాలంటే ఈడే అనుకుంటాము, విడిచిపెడితే కలర్ కొట్టియాలంటే ఎప్పుడు 3 రోజులు అమర్చిపోయినా 3 రోజులు మొత్తుకుంటాం చూడు. ఆ మొత్తుకున్నాక దేవుని చేస్తాం, తీసి అంత గుడి నిండి అంత పదరగట్టి ఒక 5-6 రోజులు కలర్ వేసేది అవుతుంది. మరి అడి పెడతాం. అంటే ఏడాదికి 1 రోజు మాత్రమే ఆలయం తెరుచుకుని ఉంటుంది, అంటే ఈ 2 రోజులు మాత్రమే. 2 రోజులు మాత్రమే, మిగతా రోజుల్లో మూతేస్తాం. ఒకవేళ పూజలు చేసుకోవాలంటే పెట్టెకి చేస్తాం, బయట పెట్టే జనం రోజు పూజ చేస్తాం. పెట్టెకి పూలారము, పెట్టెకి పూజ, అట్లా పూజారి చేస్తాడు. రతి మన్మథ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర మనం విన్నాము. అయితే ఈ రతి మన్మథుడు పరమేశ్వరులకు సంబంధించినటువంటి జరిగినటువంటి ఒక సంఘటనలో భాగంగానే ఈ రతి మన్మథకు సంబంధించినటువంటి ఆలయం ఇక్కడ నిర్మాణమైంది. ఆ కోరిక మేరకే మన్మథుడు చనిపోయిన తర్వాత రతీదేవిని తీసుకొచ్చి ఆ యొక్క దహనకాండకు సంబంధించినటువంటి ఘట్టంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయనేటువంటి పరిస్థితి ఉంది. అయితే యువకులు ఇలాంటి వేషధారణ ఈ ఆధునిక సమాజంలో ఇలాంటి వేషధారణ చేసి తమ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నటువంటి వారితో మాట్లాడదాం. అసలు వాళ్ళు ఏం మొక్కుకున్నారో, అసలు ఏం జరుగుతుంది, ఈ ఊళ్ళో ఉన్నటువంటి వింతాచారమైన ఈ ఆధునిక యుగంలో వీళ్ళు ఏమనుకుంటారో ఒకసారి పలకరిద్దాం.
సంతకల్లూరులో జంబలగడి పంపను కల్పిస్తూ ఉంది. ఎందుకంటే డిఫరెంట్గా మనం 90s చూసాం జంబలగడి పంప సినిమా మొత్తం. అక్కడ ఆడళ్ళంతా కూడా మగాళ్ళ యొక్క వేషాధారంతో పాటు ఒక ఆహాభావాలు కూడా మారిపోయినటువంటి సంఘటన. అయితే సంవత్సరానికి ఒకసారి మాత్రం సంతకల్లూరులో హోలీ పండుగ రోజు జరిగేటువంటి ఈ వింతాచారంలో యువకులంతా కూడా తమ కోరికలు తీర్చుకునేటువంటి ముక్కు ఇక్కడ చెల్లించుకోవడానికి రతిమన్ మీద ఆలయానికి వస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆ యువకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకోసమని మీరు ఇలా ఈరోజు వేషాధారంలో మహిళా వేషాధారంలో స్త్రీ వేషాధారం వేయాల్సి వచ్చింది? నేను మొక్కుకున్నాను కదా, నా కోరిక నెరవేరింది, అందుకని నేను ఈ వేషధారణ వేయడం జరిగింది. అంటే మామూలుగా మీ ఊర్లో ఎవరన్నా సరే మామూలు ఆడవాళ్ళుగా వేషాలు వేయాలంటే కాస్త మొహమాటంగా ఉంటుంది, కానీ ఈరోజు ఎలా ఏమనిపిస్తుంది? ఈరోజు ఈ పండగకి కామన్ అనుకుంటారు, 100 మంది 100 రకాలు అనుకొని మనకు దేవుడు ముఖ్యం, మన కోరికలు ముఖ్యం. దేవుని పరంగా వేస్తాం, ఏదో మొహమాటం వాళ్ళు అది అనుకుంటారు ఇది అనుకుంటారని పట్టించుకో. అంటే ఈ ఆధునిక సమాజంలో మొక్కులు కోరికలు దేవుళ్ళు భక్తులు ఇవన్నీ ఉన్నాయంటారా? ఉన్నాయి, ఖచ్చితంగా అది నమ్మాలి, అప్పుడే కదా మనము ఉంది. చదువుకున్నారు? స్టడీస్ చేయలేదండి, స్టడీస్. మీరు ఇలా వస్తే మీ ఫ్రెండ్స్ వీళ్ళు చూసిన వాళ్ళు హేళన చేయరు? అలా ఈ పండుగలో ఏం అనుకోరు, అసలు ఏమి అలాంటివి ఏమి ఉండవు. మనతో మాట్లాడడానికి కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. మీ తమ్ముడికి ఇట్లా అలంకరించారు ఎట్లా? మాకు ఎట్లా అంటే మాకు అందరూ తల్లి పిల్ల మా కుటుంబము మాకు సంబరం ఇలా చేసే దేవాలయం మాకి ఏమంటే మాకు ఆడపిల్లలు వచ్చినాం మటుకి ఇది అమ్మ వాళ్ళ ఊరు మా మొదలుంటూ వచ్చినాము ఈ సంబరం చేసేకి మాకు సంబరం ఇలా చూసే ప్రతిసారి ఇష్టము మాకు ప్రతి సంవత్సరము. అవును సార్, కోరిక. ఈ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటి? భక్తి అంటే కామం పని పల్లెటి సుత్త పల్లెలూరులో ఎక్కడ జరగదు. సంతకూడూరు గ్రామంకి మంచిగా అవుతున్నది ఇది హోలీ పండుగ అని మాకు ఇష్టం. ఈ పండుగ వచ్చి ఎక్కడున్న వాళ్ళలో వస్తున్నారు వీటికి, అదే మాకు కోరిక. అంటే చిన్నప్పటి నుంచి చూసారా ఇక్కడ? చిన్నప్పటి నుంచి ఇదే ఊరే మాది. అంటే అప్పటికిప్పటికి తేడా ఏంటి పండుగలో? ఇంకా ఎక్కతనే పోతుంది కదా సార్, వాళ్ళ పండుగ ఎక్కతనే ఉండి దిగుతుండే. ఎవరో చూసాక వచ్చిన వాళ్ళు కూడా ఇలాంటి మేము చేసే కూడా మాకు దేవుడు మాకు ఏమన్నా పొందుతుందా అని అనుకుంటారు కూడా, అలాగే చేస్తున్నారు. మనం చూస్తున్నాము రతిమనమద ఆలయానికి సంబంధించినటువంటి హోలీ పండుగ రోజు పూజలు చేసేందుకు వస్తున్నారు. అయితే ఈ సంతకల్లూరు సంబంధించిన ఆడపడుచులంతా కూడా ప్రతి సంవత్సరం మిగతా పండుగలకు వస్తామరామని తెలియదు, కానీ మాత్రం ఈ పండుగకి తప్పనిసరిగా వస్తాము. ఇక్కడ వచ్చేటువంటి ఈ ఉత్సవాన్ని చూస్తాము, ఇక్కడ జరిగేటువంటి వింతాచారంలో భాగస్వామ్యం అవుతాము. మా ఇంటి దైవము ఇక్కడ ఉన్నటువంటి రతిమనమదలు. ఇలాంటి పండుగ ప్రతి ఏడాది వచ్చి చూసిపోతుంటాం, చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి ఏడాది కూడా పెద్ద ఎత్తున జరిగేటువంటి ఉత్సవంలాగా కనిపిస్తుంది. మనం అప్పటికిప్పటికి పోల్చుకుంటే మాత్రం ప్రతి ఏడాది ఈ పండుగ ఉత్సవం యొక్క ప్రత్యేకత పెరుగుతూనే ఉంది. కొంతమందితో మాట్లాడదాం, అక్కడ ఉన్న ప్రత్యేకత చూద్దాం. కుంభోత్సవం ప్రారంభమైంది. రతిమన్మథను రంభింపజేసేందుకు ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులంతా కూడా కోకలు కట్టారు. కోకలు కట్టడానికి కారణం కోరికలు తీరాలని. వాళ్ళ కోరికలు ఆ కోక కట్టేటైతే కోరిక తీరుతాదనేటువంటి భక్తుల నమ్మకం. కొన్ని సంవత్సరాల అనాదిగా నడుస్తున్నటువంటి ఈ ఆచారాన్ని ప్రతి ఏడాది ఉత్సవంగా జరుపుకుంటున్నారు ఈ గ్రామస్తులు. మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి యువకులు, కోకలు కట్టినటువంటి యువకులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎన్నేళ్ళ నుంచి ఈ ఉత్సవం జరుగుతుంది? మీరు ఎన్నిసార్లు ఇలా కోకలు కట్టేటువంటి? నేను ఇది 5వసారి చేస్తున్నాను. ఇంతకుముందు మా బాబాయ్, మా చిన్నాన్న, మా నాన్న వాళ్ళు వేసేవాళ్ళు. ఇది వంశతరాలగే వస్తుంది. హోలీ అంటేనే రంగులు చల్లుకోవడం, కలర్స్ వేసుకోవడం అది కాదు. మా ఊర్లో డిఫరెంట్గా జరుగుతుంది. ఇక్కడ అందరూ కోరికలు తీరాలంటే అందరూ చీర కట్టాల్సిందే. కలశాలతో కానీ కుంభాలతో కానీ దేవుడికి మొక్కుంటే ఆ కోరికలు తీరుతాయి. అంటే ఇప్పటివరకు 5 సంవత్సరాలుగా వేస్తా ఉన్నారు అనాదిగా. అంటే వంశంలో ఎవరో ఒకరు వేయాలా, లేకపోతే అందరూ వేయచ్చా? ఇలా మా తాతగారు అనుకున్నారంట, నేను కాకపోతే మా కొడుకు అలాగా వేసుకుంటూ వెళ్తామని. సో అలా కంటిన్యూగా వచ్చింది అనమాట. మా తాతగారు, మా నాన్నగారు, మా బాబాయ్, మా అన్న, నేను, ఇంకా నా కొడుకులు కూడా అలాగే కంటిన్యూ అవుద్ది. అంటే మీతో పాటు మీ తమ్ముళ్ళు, అన్నలు వీళ్ళు వేయచ్చా? లేకపోతే వేయచ్చు, వాళ్ళ ఇష్టం, వేయచ్చు, ఎవరైనా వేయచ్చు. మీరేం చదువుకున్నారు? ఈ పండగ ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఈ రోజు కోక కట్టారు, ఇది ఎన్నోసారి కట్టారు? ఇది 4సారి కట్టేది. ఏం కోరుకున్నారేంటి? కోరికలు చెప్పకూడదా? ఓకే, చదువుకున్నారు కదా. మామూలుగా ఇట్లాంటి సాంప్రదాయం ఆధునిక ఇది చంద్రయానికి వెళ్ళొచ్చాం, 3వ ప్రపంచ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈ సిచ్యువేషన్స్లో కూడా ఇలా మూఢనమ్మకాలు లేకపోతే ఈ భక్తులు ఇవన్నీ అనుకున్నవి జరుగుతున్నాయంటారా? జరుగుతుంది, నేను అనుకున్నా జరిగినాయి, కొన్ని జరిగినాయి. ఓకే, మీ ఊర్లో ఈ పండగ ఉత్సవ వాతావరణం జరుగుతుంది. అసలు ఈ పండగకి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు?
చాలా చాలా విలేజెస్ నుంచి వస్తున్నారు. చాలా అంటే చుట్టుపక్కల ఎన్ని విలేజెస్ ఉంటే అంత కొంతమంది వస్తున్నారు. బంధువులు అక్కడక్కడ నుంచి చాలామంది వస్తూ ఉంటారు. అంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవడానికి వస్తుంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి వస్తుంటారు. ఇక్కడ మా జిల్లాలోనే కొత్తగా ఇక్కడ జరిగేదంతా అంటే ఇక్కడ జరిగేదంటే ఎక్కడ జరగదు ఈ జిల్లాలో. ఇది ఒక స్పెషల్ పండుగ అనమాట. అంటే నిన్నటిదాకా పాయింట్ షర్టు ఈరోజు శారీలో ఉన్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారండి? ఆ ఫీలింగ్ అనేది ఏముండదండి. ఇది ఫీలింగ్ అనేది ఏముండదు. మనం నమ్మకం పెట్టి మనం వేసి దేవుడికి టెంకాయ అంటే ఇలా వేసుకుని వెళ్తే మన నమ్మకం అనమాట. ఇలా జరుగుతాయి, ఇలా కోరికలు నెరవేరుతాయని. కొంతమంది కోరికలు తీరిన వాళ్ళు వేసుకుంటారు. తర్వాత తీర్చుకోవాలని కొంతమంది వేసుకుని దేవుడి దగ్గరికి వెళ్తారు అన్నమాట. అంటే మీరు ఇలా వెళ్ళడం వల్ల చూసేటువంటి మీ తోటి ఫ్రెండ్స్ లేకపోతే మీ క్లాస్ ఫ్రెండ్స్ అమ్మాయిలు కానీ లేకపోతే ఎవరు చూస్తే ఏమనుకోరు ఫీలింగ్ లేదా? నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరికి అలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఎందుకంటే దేవుడికి వేస్తున్నాం కాబట్టి అలా ఫీలింగ్స్ ఏమి ఉండవు అనమాట. వాళ్ళు ఎవరైనా ఏమని అనుకుంటారని సంబంధం ఉండదని. భక్తి ఉండాలి, భక్తితో వెళ్ళాలి, భక్తితో వేసుకుని వెళ్ళాలి అంతే. కుంభోత్సవం తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్? చాలా రకరకాల వేషాలు ఉంటాయి. రకరకాల దేవుడి దగ్గరికి వెళ్ళేసి మొక్కు తీర్చుకోవాలి ఉంటాయి. కొంతమంది చాలా వేషాలు ఉంటాయి, శస్త్ర వేషాలు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి మన్మధుడిని రమ్మింపజేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా బయలుదేరుతా ఉన్నారు. కుంభోత్సవం ద్వారా వెళ్తున్నారు. అయితే రేపు కామదహనంతో ఈ ముగిసేటువంటిది. అయితే మరి కొంతమందితో మాట్లాడదాం. కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు. చెప్పండి అవ్వ, ఈ ఉత్సవం చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది అసలు? బాగా కనపడుతుంది, బాగా వస్తుంది. ఎలా కనపడుతుంది? బాగా వస్తుంది. ఇంకా రోజు చెప్పు చూస్తామా ఉండేరా అనిపిస్తుంది. ఇట్లా మీ పిల్లలు ఎప్పుడైనా చేశారా? ఏట చేస్తుండారు, ఏట చేస్తారు, ఏట పోస్తాను నేను కూడా. ఎవరికి బిడ్డనిచ్చానే. ఏ ఊరు మీది? ఆయనకల్లు. ఇట్లా చీరలు కట్టుకోవడం, ఇట్లా పోవడం కొద్దిగా అదోలా అనిపించలేదా? అనిపించదు. అవి మొక్కుబళ్ళు, అవి వాళ్ళు మొక్కుబడి చేస్తారు. మరికొంతమందితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీరు ఈ ఊరేనమ్మా? ఇదే ఊరు. ఇదే ఊరే. చిన్నప్పుడు చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? బాగా ఇట్లా కోరికలు సార్, దేవునికి మొక్కుని కోరికలు తీరుస్తుంటారు అనమాట. వాళ్ళు మొక్కిన కోరికలు తీరుతాయి కాబట్టి మొక్కింది చేస్తారు అన్నమాట. అంటే ప్రతి ఏడాది ఇక్కడ వస్తుంటారా? మీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది? వస్తాం. ఈ ఊరి ఆడపడుచులంతా కూడా ప్రతి ఏడాది ఈ సంవత్సరానికి వస్తూ ఉంటారు. అయితే మరికొంతమందితో మాట్లాడతాం. సంతేకొల్లూరు ఆదం తాలూకు కర్నూలు జిల్లా. ఇది హోలీ పండుగని 5 రోజుల పండుగ, 2 రోజులు ఘనంగా జరుగుతుంది. ఇది జాతర మహోత్సవం, ఒకరోజు ఉత్సవం రథ మహోత్సవం జరుగుతుంది. ఈరోజు మగవాళ్ళంతా ఆడవేళ వేసుకొని వైభవంగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. మగవాళ్ళంతా ఆడవేళ వేసుకొని వాళ్ళ సుఖ సంతోషం జరుపుకుంటున్నారు. వాళ్ళకి ఏసం వేసినందుకు వాళ్ళకు సుఖం కలిగింది. ఈ ముత్తాతల నుంచి ఏసం వేస్తున్నారు. ముందు మా పిల్లలు ఈ ఏసం వేస్తూనే ఉంటారు. మాకు సంతోషం కలిగింది. మాకు అనుకూల కోరికలు జరుగుతూనే ఉన్నాయి, ముందు జరుగుతాయని మేము ఏసం వేస్తున్నాము. సంతేకొల్లూరు గ్రామం, కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఈ రతి మన్మథ పండుగ అంటే విశేషం ఏమిటంటే, మన ముత్తాత కాలం నుంచి ఈ పండుగ జరుపుకుంటూ వస్తున్నాము. మన మొక్కుబడి ఏమంటే, మన పెండ్లి కాలేకుంటే పెండ్లి, అలాగే మన ఇంట్లో సమస్య ఉంటే కానీ ఈ దేవుని మొక్కుబడి ఉంటాయి. కానీ ఈ కలశాలు వేసుకుని వచ్చి అనక మగవాళ్ళు ఆడవాళ్ళు వేసుకుని వచ్చి తన బ్యాండు వాజాలతో మేము చీర కట్టుకుని వస్తాము. అలాగే ఆరతి తీసుకుని వస్తాము, అలాగే నైవేద్యం తీసుకుని వస్తామని కానీ ఈ దేవునికి మన మొక్కుబడి ఉంటాయి. కానీ ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక, బళ్ళారి, ఆదోని, బెంగళూరు కానీ ఈ పండుగ కానీ ప్రతి ఒక్కరూ కులమత లేకున్నట్ల, భేద లేకున్నట్ల అందరి ఇంట్లోన బంధువులు వస్తే కూడా ఈ పండుగ కానీ ఆ వేషవాళ్ళు వేసుకుని వచ్చి, అయ్యా మాకు బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, మన ఎగ్జామ్లో పిల్లలు పాస్ కావాలా, మన ఆరోగ్యం బాగుండాలి, ఉద్యోగం రావాలని ఈ పండుగని మగవాళ్ళు ఆడవాళ్ళు వేసుకుని వచ్చి ఈ దేవునికి టెంకాయ కానీ నైవేద్యం కానీ తీసుకుని వచ్చి ఆరతి మొక్కబడి ఉంటాయి. కానీ అలాగే మనకు కూడా పెండ్లిళ్ళు కానీ ఇతర అనారోగ్యాలతో కానీ ఉంటే కానీ ఈ దేవునికి మొక్కుని వచ్చి ఈ వేషవాళ్ళు వేసుకుని వచ్చి ఈ దేవునికి 2 రోజులు మన పండుగ జరుపుకుంటామండి. హోలీ పండుగ ప్రారంభం రోజు నుంచి 2 రోజుల పాటు పెద్ద ఎత్తున ఉత్సవం జరిగిన తర్వాత రతి మన్మధులకు సంబంధించినటువంటి ఈ మన్మథ కామ దహనం ఇక్కడే జరుగుతుంది. ఈ కామ దహనంతో ఈ ఉత్సవం ముగిస్తుంది. అయితే మనతో మాట్లాడడానికి ఈ కామదహనం ఎటువంటి పరిస్థితులు జరుగుతుంది, ఎట్లా జరుగుతుందనే అంశం మీద మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. చెప్పండి సార్, ఈ కామదహనం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ కామదహనం ప్రత్యేకత ఏంటి అంటే, మన ఊర్లో అంటే సంతేకొల్లూరు గ్రామంలో
పాల్గొన మాసంలో దశమి రోజున ఈ యొక్క పండగ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కొలువుదీరినటువంటి ఈశ్వరుడు అంటే మనకు పరమాత్ముడు ఇక్కడ తపస్సు కూర్చున్నట్టు పైన మనకు రతి మన్మధుడు వారు ఒక చిత్రపటాన్ని కూడా మనం ఇక్కడ పెట్టేసి కింద నుంచి పరమాత్ముడు మూడో కన్ను తెరిచిన వెంటనే అక్కడ ఉన్నటువంటి చిత్రపటం ఏదైతే మన్మధుడి యొక్క చిత్రపటం ఏదైతే ఉందో ఆ చిత్రపటం భస్మం అయిపోతుంది అనమాట. అక్కడితో మన భావం ఏంటంటే ఇక్కడితో మన్మధుడి యొక్క భస్మం అయిపోయాడు అనే ఒక నమ్మకంతో ఈ రోజున మనం పరమాత్ముడు మూడో త్రినేత్రం తెరిచినందున మన్మధుడి యొక్క చిత్రపటాన్ని మనం భస్మం జరిగిన తర్వాత మనం ఈ విధంగా రకరకాల వేషధారణలతో పల్లెల్లో వీధుల్లో తిరుగుతూ స్మరిస్తూ వెళ్తూ ఉంటాం. కామదహనం సంబంధించి పరమేశ్వరుడు మూడవ కన్ను తెరిచిన తర్వాత మన్మధుడిని దహించి వేస్తాడు. ఆ దహించి వేసిన తర్వాత జరిగేటువంటి ఘట్టమే ఇది. ఎంతగా ఈ సంతకుల్లూరులో జరిగేటువంటి ఈ వింతాచారం అనాదిగా జరుగుతున్నటువంటి ఆచారం. అయితే ఈ అనాదిగా జరిగేటువంటి ఆచారానికి ప్రతి ఏడాది కూడా సుదూర ప్రాంతాల నుంచి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులంతా ఇతర ప్రాంతాలకు వివాహం వేసి పంపించినా సరే పండగకి మాత్రం తప్పనిసరిగా వస్తారు. ఇక్కడ జరిగేటువంటి ఉత్సవంలో పాల్గొంటారు. ప్రతి ఏటా జరిగేటువంటి ఈ వింత ఉత్సవం సంబంధించి కోరికలు తీరాలంటే కోకలు కట్టేందుకు ఇక్కడంతా యువకులు ఉత్సాహంతో ముందుకు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది సంతకుల్లూరులో జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి హోలీ. వీడియో జర్నలిస్ట్ నగేష్తో హుస్సేన్, RTV కర్నూలు.